ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. ఎస్, అయితే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రెండు ప్యానెళ్ల మధ్య వాడివేడిగా కొనసాగుతుంది. మొత్తంగా ఉదయం నుండి స్టార్ట్ అయినటువంటి ఏదైతే ఈ యొక్క పోలింగ్ ఉందో ఉదయం 8 గంటలకు కార్తీక్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ఇదిగో మా డైరెక్టర్లు ఇద్దరు, మా నాగేశ్వర రెడ్డి గారు, మా కాదంబరి కిరణ్ గారు, మా గీతాకృష్ణ గారు అందరూ మా కోసం చాలా మంది మా నిర్మాత సోదరులు అందరూ వస్తున్నారు. వారందరూ కూడా మాకు చాలా బలంగా మెజార్టీ ఇస్తారని, మన ప్యానల్ గెలుస్తుందని చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఎప్పుడు కూడా చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా ఏకగ్రీవంగా ఉండేది. ఇప్పుడు రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతుంది. అయితే చిన్న ప్యానెల్, చిన్న ప్రొడ్యూసర్స్ కూడా మొత్తం టోల్గా ఎలా ఉండవు సార్? రమేష్ గారు నమస్తే. ఫస్ట్ ఉందండి ఒకటే రెండు. సుధీర్ గారు నమస్తే. అమ్మిరాజు ఎలా ఉంది పోతుంది? డెఫినెట్గా మేము మంచి మెజార్టీతో మా ప్యానల్ లీడ్ తీసుకుంటుందండి. డెఫినెట్గా మేము సక్సెస్ఫుల్గా గెలుస్తాం. చిన్న నిర్మాతలకు థియేటర్స్ దొరుకుతలేవు అంటే చెప్తూ కూడా ఎప్పుడు అయితే మొత్తం ఏకగ్రీవంగా జరిగేది. ఇప్పుడు మీరు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? ముందు కూడా పోటీ చేశానండి. లాస్ట్ టైం ఎలక్షన్ ఇంకా పెద్ద ఎత్తున జరిగింది, దాంట్లో కూడా నేను గెలుచున్నానండి. మళ్ళీ గెలుస్తాము. చిన్న పెద్ద నిర్మాతలందరినీ కలుపుకుని వెళ్తామండి. వారు ఉండాలి, వీరు ఉండాలి. సమస్యలు అన్నీ కూడా అటు గెలిచినా ఇటు గెలిచినా అందరం కలిసే పని చేస్తాం. శాంతియుతంగానే ముందుకు వెళ్తామండి. హ్యాపీగానే గెలుస్తామండి అందరం కూడా. మన ప్యానెల్కు ఎలా ఉంది సార్? ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది, ఎలా ఉంది? చాలా స్పీడ్గా ఉందండి. మరి మేము అందరినీ ఓట్లు అడుగుతూ ఉన్నాం. ఈ టైంలో తీసుకొచ్చున్నారు. డెఫినెట్గా మాకు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన ప్యానల్ లీడ్ తీసుకుంటుందండి. ఎస్, అయితే ఇది మొత్తం టోల్గా కూడా ఖచ్చితంగా మన ప్యానెల్కు చెందిన అభ్యర్థులు అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలవబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అందరిని కూడా గెలిచిన తర్వాత కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.